తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశం మరుసటి రోజే కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఓవైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయడం పైన దృష్టి పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటికే ఆందోళన కార్యాచరణను ప్రకటించారు. వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు పొందాలంటే ముందు నాయకత్వం అవసరమని బీజేపీ నేతలు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా సేవలందిస్తుండటంతో మరొకరిని అధ్యక్షుడిగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎవరు, ఎప్పటి నుంచి అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎంపీ ఈటెల రాజేందర్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు చేశారని సమాచారం. డిసెంబర్ 7వ తేదీన దీనిపై ప్రకటన చేయబోతున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభకు ఇప్పటికే ప్లాన్ చేశారు. ఆ సభలోనే ప్రకటిస్తారని చెప్తున్నారు. బూత్ కమిటీలు, జిల్లా, డివిజన్ స్థాయి కమిటీలన్నీ 10 నుంచి 15వ తేదీలోపు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అనధికారికంగా ఈటెల రాజేందర్ కసరత్తు మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మొదటి నుంచి బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ బండి సంజయ్ను అధ్యక్షుడిగా చేసింది. ఆ తర్వాత ఎన్నికల సమయానికి ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని ఊహించిన బీజేపీ వెనకబడటంతోనే అది జరగలేదు. యాంటీ గవర్నమెంట్ ఓటు కాంగ్రెస్కే ఎక్కువ మళ్ళింది. అప్పటికి గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి మెరుగుపడినా అనుకున్నంత జరగలేదు. ఎంపీ ఎన్నికల్లో మాత్రం సగం సీట్లు సాధించి పట్టు చూపించుకుంది. ఎంపీ ఎన్నికల్లో మోదీ ఇమేజ్ పనిచేస్తుందనే విషయం అందరికీ తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక బలం తగ్గినందునే తగ్గాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ను అధ్యక్షుని చేయడం ద్వారా తెలంగాణలోని బీసీ ఓటు బ్యాంకుపై గురిపెట్టాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పటికే కాంగ్రెస్ బీసీ కులగణన పేరుతో బీసీ ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నా అక్కడ పార్టీలో ప్రభుత్వంపై ఒక సామాజిక వర్గం హవా కనబడుతుందని టాక్. అందుకే బీసీ ఓటు బ్యాంకు తమ వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ను ప్రతిఘటిస్తున్న వారి పాలన తప్పిదాల వలన ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చిన వారు బీజేపీ వైపు చూస్తారు తప్ప బీఆర్ఎస్ వైపు చూడరని కమల్నాథులు గట్టిగా నమ్ముతున్నారు. డిసెంబర్ 7న వచ్చే ప్రకటనతో తెలంగాణలో బీజేపీ జోరు పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏడాది పూర్తవుతుండడంతో ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు తమ ఆందోళనను తీవ్రం చేసి బలం పుంజుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వీరిద్దరి మధ్యలో చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జిల్లాల వారీగా పటిష్టం చేసుకొని మరో నెలలో తమ బలం చూపించడం ఖాయమని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశం మరుసటి రోజే కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఓవైపు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయడంపైన దృష్టి పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటికే ఆందోళన కార్యాచరణలు ప్రకటించారు. వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు పొందాలంటే ముందు నాయకత్వం అవసరమని బీజేపీ నేతలు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా సేవలందిస్తుండడంతో మరొకరిని అధ్యక్షుడిగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎవరు, ఎప్పటి నుంచి అది అనేది క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. హలో, చెప్పండి ఓకేనా? ప్రేమ్ కుమార్ చెప్పండి. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ఫోకస్ చేస్తారు. అక్కడి నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఇవాళ అనేక ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు రామారావు. అయితే అక్కడ ఈ ఫలితాల అనంతరం ఇవాళ ఈ తెలంగాణలో ఇవాళ రానున్న కాలంలో బీజేపీని బలోపేతం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో అంటే రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకునే దిశగా ఇవాళ బీజేపీ అధిష్టానాలు తర్వాత కేంద్ర రాష్ట్ర అధిష్టానం కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు రామారావు. అయితే ఇప్పటికీ మేము మొన్నటికి ఈ మధ్యలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే ఆందోళన కార్యాచరణ ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు మనకు తెలియవస్తుంది. అంటే ఈ ఫలితాలు పొందాలంటే ముందుగా నాయకత్వం అవసరం. ఈ రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం అవసరం అనే ఆ నేపథ్యంలో ఇవాళ గట్టిగా అక్కడ ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండి కూడా సేవలు అందిస్తూ పాటు ఈ రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షులు పెట్టాలనే నిర్ణయం కూడా ఇవాళ రాష్ట్ర కేంద్ర అధిష్టానాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలియవస్తుంది. అయితే దీంతో ఎవరిని దింపాలి కొత్త రాష్ట్రానికి నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలనే విషయంలో ఇవాళ ఈటల రాజేందర్కి ఈ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర వర్గాలకి అప్పచెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు రామారావు. అయితే దీంతో ఇక్కడ దాదాపుగా ఇవాళ ఈ డిసెంబర్ 7వ తేదీన దీనిపై ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్టు తెలియవస్తుంది. అయితే ఈటల రాజేందర్ 7వ తారీఖున డిసెంబర్ 7న అధ్యక్ష పదవి కట్టబెడుతూ ఇవాళ అదే రోజున బాధ్యులు అప్పచెప్పేటువంటి ప్రణాళికలు అయితే రూపొందించుకున్నట్టు మనకు తెలియవస్తుంది రామారావు. ఈ దీంతో వల్ల అనంతరం ఇక్కడ ఈటలతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా ఇవాళ గ్రామ స్థాయి నుండి బీజేపీ గ్రామ స్థాయి కమిటీల నుండి 10 నుంచి 15 తేదీలో పూర్తి చేస్తున్నట్టుగా మనకు అంత బీజేపీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయి. మొత్తంగా చూసినట్లయితే బీజేపీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో వల్ల చాలా ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఇవాళ కిషన్ రెడ్డి అంటే కాకుండా ఈటల రాజేందర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్తూ వల్ల
పార్టీని అయితే బలోపేతం చేసే దిశగా అయితే ఆ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి రామారావు. అయితే మొదటి నుంచి బీసీల వైపు స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ బండి సంజయ్ తో అధ్యక్షుడిగా చేసింది. ఆ తర్వాత ఎన్నికల సమయాన్ని కూడా ఆయనను పక్కన పెట్టి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించింది రామారావు. తదనంతరం వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎన్నికల్లో మొత్తం త్రిముఖ పోటీ జరుగుతుందని ఊహించిన బీజేపీ వెనుకబడిపోయింది ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో. దీంతో ఇక్కడ ఆ రాష్ట్ర కేంద్ర స్థాయి రాజకీయ పార్టీల బీజేపీ అధిష్టానం కూడా ఇవాళ తెలంగాణ మీద ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో పోలిస్తే అంటే అప్పటికి కొంత మెరుగుపడినని అనుకున్న దానిలోనే ఇవాళ బీజేపీ కొంత వెనుకబడిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచనపడ్డట్టు మనకు తెలియవస్తుంది. దీంతో ఇవాళ ఈటల రాజేందర్ అధ్యక్షగా ఇస్తూ ఇవాళ తెలంగాణ ఈటల రాజేందర్ అధ్యక్షతన మరింత బలోపేతం చేసే దిశగా అయితే ఇవాళ పార్టీ అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖున ఆయన పట్టణం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు అయితే విస్తృతం చేసేటువంటి ప్రయత్నంలో కొనసాగుతుందని చెప్పొచ్చు రామారావు. దీంతో ఇవాళ అంటే మరి ఈ డిసెంబర్ 7న వచ్చే ప్రకటనతో తెలంగాణలో బీజేపీ పార్టీ మరింత మెరుగుపడుతుందనేటువంటి అనుకునే నేతలైతే భావిస్తున్నారు. దీంతో ఏడాది అవుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం అయిన కాలం అప్పటి నుండి ఇప్పుడు 7వ తారీఖు వరకు సంవత్సర కాలం కావాల్సింది కనుక ఈ క్రమంలోనే అయితే ఈ రేవంత్ రెడ్డి కూడా కొంత దిద్దుబాటు చర్యలు కోరుకుంటున్నారు. అయితే దీంతో వాళ్ళ మరోవైపు తమ ఆందోళన తీవ్రం చేసే ప్రయత్నంలో ఇటు బీఆర్ఎస్ ప్రశ్నకు కూడా ప్రయత్నం చేసింది. దీక్ష దివాస్ కావచ్చు, ఇంకే కార్యక్రమాలతో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా ఎండగడుతూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా వైపు ప్రజల్లోకి వెళ్తుంది అనేక కార్యక్రమాలతో. దీనిలో భాగంగా బీజేపీ కూడా తన డోర్ను పెంచుకునేందుకు తన స్థాయిని పెంచుకునేందుకు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది చెప్పవచ్చు రామారావు. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.